హాయ్ ఫ్రెండ్స్, నా ఫుల్ డే వ్లాగ్ అమ్మవారి కాడి నుంచే స్టార్ట్ చేశాను. ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఫ్రైడే రోజైతే 10:30 to 12 దాకా అయితే రావుకాల దీపం పెడతారు. ఇంక నేను అమ్మవారికి అయితే ఇలా రావుకాల దీపం అయితే పెట్టాను. ఇంకా రావుకాల దీపం పెట్టేసిన తర్వాత ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి దండం పెట్టేసుకొని నా ఫుల్ డే వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా వ్యూస్ అన్నీ బాగా రావాలని చెప్పేసి దండం పెట్టుకునేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాము. ఇంకా అమ్మవారికి దీపం పెట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. ఇంకా ఇక్కడ శివయ్య కాడ అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన అయితే ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. అంకుల్ ఆంటీ అయితే పొంగలి అలాగే పెరుగన్నం కూడా పెట్టారు. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. ఇంకా ప్రసాదం ఇక్కడ అన్నదానం చేస్తారు కానీ 12 పైన చేస్తారు. ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి అన్నం పెట్టాలని చెప్పేసి వచ్చేసాను. ఈరోజు ఫ్రైడే స్పెషల్ మార్నింగ్ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి రావుకాల దీపం అయితే పెట్టేసి వచ్చాను. 10:30-12 రావుకాలము. లోపల అయితే మనం రావుకాల దీపం అయితే పెట్టచ్చు అమ్మవారికి. ఇంకా నేను దీపం పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా స్కూల్ నుంచి పిల్లలు అయితే 12:30కి వచ్చేస్తారు. ఆ లోపలైతే నేను వంట ప్రిపేర్ చేసేయాలి. ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఏమేం చేశానో ఈరోజు ఫ్రైడే స్పెషల్ చూపిస్తానండి. కూర వచ్చేసి మెంతకు పప్పు, అన్నం ఉడుకుతూ ఉంది ఒక పొయ్యి మీద, ఇంకో పొయ్యి మీద వచ్చేసి గోబీ ఫ్రై అవుతూ ఉంది. ఇంకా స్కూల్ కాడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి అన్నం పెట్టి పంపించాలి. ఇంకా పెట్టేసిన తర్వాత బ్లౌజులు అవి కుడుతూ ఉన్నాను. తలనొప్పిగా ఉంది బావా, కొంచెం కాఫీ పెట్టి బావా అని చెప్పాను. సరే అని చెప్పేసి మా ఆయన అయితే కాఫీ పెట్టించాడు. కాఫీ తాగేసిన తర్వాత బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈరోజు 2 బ్లౌజులు వచ్చేసి పైపింగ్ వేసాను. ఈ రెండింటికి అయితే పైపింగ్ వేసాను. ఇంకా ఆంటీ అయితే ఇంక మోడల్స్ అవి ఏమీ పెట్టుకోదు, అందుకని చెప్పేసి ఓన్లీ పైపింగే ఒక్కటే పెట్టించుకునింది. సరే అని చెప్పేసి ఈరోజు 2 బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకైతే వంటింట్లోకి వెళ్ళి ఎలా ఉందో చూడాలి. ఇంకా వంటింట్లోకి వస్తే ఇంకా ఏడవాడు ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి సర్దేసేయాలి. ఇంకా స్కూల్కి కూడా పాపకు టైం అయిపోయింది. ఇంకా పాపని తీసుకొచ్చేసి ఈరోజు అయితే వెజ్ మంచూరియా అయితే గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోబీ మంచూరియా అయితే ఒకసారి చేశాను కానీ సరిగ్గా రాలేదు. ఈరోజు ఎలా వస్తుందో చూడాలి గోబీ మంచూరియా. ఇంకంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలాగే ఆనియన్స్ 2 వేసేసుకుంటే సన్నగా కట్ చేసుకొని గోబీ మంచూరియా సూపర్ టేస్టీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు మా ఆయన నైట్ అయితే షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొచ్చాడు. చాలా బాగుంది. వెజ్ పిజ్జా అంతా స్వీట్గానే వేస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. 130 రూపీసే అండి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. 130 120. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.